సిటీ చుట్టుపక్కల గ్రీనరీ స్పాట్స్, అనంతగిరి హిల్స్, ఆదిలాబాద్, అరకు, లంబసింగికి స్నేహితులతో సరదాగా ట్రిప్పులు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని టూరిస్టు స్పాట్లకు కూడా వెళ్తున్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి టూరిస్టు ఏజెన్సీలు. దీంతో నగరవాసులు టూర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. లాస్ట్ 7 years లో మేము మోర్ దెన్ 50,000 పీపుల్ని ట్రావెల్ చేయించాము. ఇయర్ మొత్తం ఉన్న డిమాండ్ కంటే మనకి డిసెంబర్లో డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే ఇది హాలిడే సీజన్ కాబట్టి. ఈ డిసెంబర్లో యూజువల్లీ పీపుల్ నార్త్ సైడ్ అయితే కశ్మీర్, మనాలి, రాజస్థాన్, సిక్కిం, మేఘాలయ ఇలాంటి ప్లేసెస్ వెళ్తారు. అదే సౌత్ చూసుకుంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా ఇలాంటి ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్నిటికీ మేము బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ట్రిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎలా అంటే మల్టిపుల్ పీపుల్ని పూలింగ్ చేసి వీళ్ళతో పాటు ఒక గైడ్ని ఇచ్చి ఈ ట్రిప్స్కి పంపిస్తాం అనమాట. నార్త్ సైడ్ అయితే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే డిపార్చర్స్ ఉంటాయి. అదే సౌత్ సైడ్ చూసుకుంటే థర్స్డే ఇంకా ఫ్రైడే డిపార్చర్స్ ఉంటాయి అన్నమాట. భారత్లో పర్యటించడానికి చలికాలం బాగుంటుందని తెలిపాయి ట్రావెల్ ఏజెన్సీలు. ఎక్కువగా కేదార్నాథ్, కీర్ గంగా, బ్రహ్మతాల్ ట్రక్, చాదర్ ట్రక్, కేరళ, గోవా, కులు, మనాలి, మేఘాలయ, ఊటీ, సిమ్లా, కొడైకెనాల్, కాశ్మీర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇదివరకు వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు లాంగ్ ట్రిప్స్ వెళ్లడానికి వస్తున్నారని తెలిపారు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు. నేను నా కజిన్స్ అండ్ ఫ్రెండ్స్తో వచ్చాను. మా గైడ్స్ వచ్చేసి బాలా అండ్ లోకేష్. అండ్ ట్రస్ట్ మీ గైడ్స్, దే ఆర్ వెరీ మచ్ ఫ్రెండ్లీ. ఎట్లా అంటే నా ఫ్రెండ్స్తో ఎట్లా చిల్ అవుతా నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అట్లా ఉండే, స్ట్రేంజర్స్తో వచ్చినట్టు అస్సలు లేకుండే. ఫుడ్ కానీ మేము ఎంజాయ్ చేయడం కానీ, రీల్స్ చేసాం, మ్యూజిక్ ఉండే, డ్యాన్స్ ఉండే, చాలా ఎంజాయ్ చేశాను. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను నేను వీళ్ళతోటి. అండ్ కేక్ తెచ్చి సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అండ్ మళ్ళీ రావాలని పక్కా అనుకుంటున్నా. ఈ ప్లేస్ కాకపోయినా వేరే ప్లేస్కి అయినా పక్క నేను వీళ్ళని ట్రస్ట్ చేసి రావచ్చు. అండ్ గర్ల్స్కి చాలా సేఫ్టీ ఉండే, కమింగ్ టు హోటల్ రూమ్స్ అయినా అవి చాలా సేఫ్గా ఉండే. అండ్ చాలా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంది, నీట్నెస్ ఉంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి విశేషాలు తెలుసుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా ట్రిప్ వేస్తున్నారు. ఈ వింటర్ సీజన్ లో భారత్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎక్కువ మంది వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు పబ్లిక్. Hi, my name is Monica. I'm from Hyderabad. So I have booked travel Ooty and Kannur. We enjoyed a lot, and even the tour guide, they are just like cheering up all the time. వింటర్ సీజన్ లో టూర్ కు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు నగర ప్రజలు. దీంతో టూరిస్టులకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు.